పెద్ద ఎత్తున పండించినటువంటి పంట మరి గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ కొనకుండా వాళ్ళకి చాలా అవస్థలు చాలా ఇబ్బందులు పెడుతున్నది. గతంలో మరి 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అమ్మ అసలు బాగా ఇబ్బంది అవుతుంది, అసలు ఎవరు కూడా బొడ్లు కొనడం లేదు, మేము కూడా మద్దతు ఇస్తాం, ఫస్ట్ ఓటు మేమే వేస్తాము అనే పరిస్థితికి వచ్చింది. ఈరోజు చేయాలి ఇమీడియట్గా మరి గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి ఆలన్న గారు కూడా ప్రతి విలేజ్లో కూడా తిరుగుతూ రైతుల యొక్క సమస్యలను పట్టించుకొని ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేద్దామని ఆలోచన లేదు. నీళ్ళ విషయంలో అట్లే ఉంది ఇబ్బంది, కరెంటు ఎన్నిసార్లు పోతుందో తెలియదు, ఎరువులు ఇబ్బంది. అయినా కూడా కష్టపడి రైతు కింద మీద కష్టపడి వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ పంట పండించి 25 రోజులు అవుతుంటే కూడా ఇవాళకి పండిన ధాన్యాన్ని కొనే పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో లేదు. ఇలా మేము హైవే మీద ప్రతి ఊరు చూసుకుంటూ వస్తూ ఉన్నాం, ఎక్కడ చూడు కుప్పలు 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 ఇలా ఒడ్డు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ నామకే వాస్తే ఏంది, 15 రోజుల ముందే కొనుగోలు సెంటర్లు అన్ని టెంకాయలు కొట్టిపోయారు. కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి 15 రోజులైనా కూడా ఎందుకు గన్ని బ్యాగులు వస్తలేవు, ఎందుకు డీసీఎంలు వస్తలేవు? మేము ఇవాళ ధర్నా నిరసన కార్యక్రమం పెడుతున్నామని రాత్రి వాట్సాప్లో పెట్టేసరికి పొద్దుగాల 2 డీసీఎంలు వచ్చినాయి, అధికారులు వచ్చారు, అందరు వచ్చారు, ఓ పక్క ఎత్తుతూ ఉన్నారు. మరి అన్ని గ్రామాలు ఎత్తాలి కదా, ఇలా కొత్తకోట ఒకటే కాదు, కొత్తకోటలు ఇంకా చాలా ఉంది. మేము నిన్న మిరాజ్పల్లిలో చూసినాం, ఎక్కడ చూడు కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఇవాళ వరకు పట్టించుకున్నాను, నాతో వెళ్ళాడు. ఇంతకుముందు మా రైతు చెప్తా ఉన్నాడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఎట్లా ఉండే, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది. ఇలా డీసీఎం డ్రైవర్కి 1000 రూపాయలు ఇస్తే తప్ప డీసీఎం వస్తలేదు. ఆ 1000 రూపాయలు ఎవడు ఇవ్వాలి? మళ్ళీ రైతు జేబులోకి వెళ్ళి ఇవ్వాలి. క్వింటాల్కు 5 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. మాయిశ్చర్ వచ్చినా సరే, మాయిశ్చర్ వచ్చి మంచిగా ఉన్నా కూడా 5 కిలోలు ఒక క్వింటాల్కి తీస్తూ ఉన్నారు. దీని ఒక కుట్ర ఉంది. 15 రోజుల ముందు కొనుగోలు సెంటర్లు పెట్టిర్రు, అంటే కొనుగోలు సెంటర్లు పెడితే రైతులు వచ్చి అమ్ముతారు, ఎక్కడ పోకుండా ఉంటారు అని. కానీ జరుగుతున్న కుట్ర ఏంటంటే ఏదో విధంగా కొనుగోలును ఆలస్యం చేయాలి, ఆలస్యం చేస్తే రైతులు పోయి ప్రైవేట్లో అమ్ముకోవాలి. ప్రైవేట్లో అమ్ముకుంటే ఇలా బోనస్ ఇచ్చే ఇబ్బంది ఉండదు గవర్నమెంట్కి. ఇలా గవర్నమెంట్ కొంటే బోనస్ ఇవ్వాలి. బోనస్ను తప్పించుకోనికే ఆ క్వింటాల్కు 500 ఏదైతే మాట ఇచ్చారో ఆ బోనస్ను తప్పించుకోనికే ఇవాళకి కష్టాలు పెడుతున్నారు రైతులకి. సంచులు ఇయ్యరు టైంకు, డీసీఎంలు రావు, లోడ్ చేసి మిల్లు కాడుకోయినా వాటి దించుకోడు, ఒకవేళ దించుకోవాలంటే మళ్ళీ 5 కిలోలు తరుగు తీయాలి. అంటే ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తుంది తప్ప మంచి చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు.